కడు పేదరికం, చుట్టూ సమస్యల సుడిగుండం. కానీ ఆ గుండె లోతుల్లోని ఆవేదనను పాటగా మలిచాడా యువకుడు. సమాజాన్ని చైతన్యపరిచే ఆయుధంగా మార్చుకున్నాడు. ఆయన రాసే ప్రతి అక్షరం ఒక సామాజిక చైతన్యం. గొంతు విప్పితే అణగారిన వర్గాల ఆవేదన వినిపిస్తుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎదుగుతున్న ఓ యువతరమా ఒక్కసారి ఆలోచించి అంటూ పాడిన పాట ఎందరో యువతకు ప్రేరణగా నిలిచింది. కన్నవారి కష్టాన్ని తీర్చడమే లక్ష్యంగా తన కళానికి గళానికి మరింత పదును పెడుతూ సినిమా రంగంలో రాణించాలనుకుంటున్న సింగర్ రాంబాబుతో చిట్ చాట్. పాఠమతోనే ప్రాణం నాకు చదువులమ్మర, ఎదుగుతున్న ఓ యువతరమ ఒక్కసారి ఆలోచించంటూ అనేక సందేశాత్మక పాటలు రాసి పాడిన రాంబాబు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి పాటల ప్రయాణం, భవిష్యత్తు లక్ష్యాలను వారి మాటలు విందాం. నమస్తే రాంబాబు. నమస్కారం అన్న, బాగున్నారా అన్న? మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మాది వచ్చేసి మహబూబాబాద్ జిల్లా, ప్రస్తుతం కొత్త జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, తొర్రూరు మండలం, అమ్మాపురం పక్కన కొత్తగూడెం అని ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరు మా ఊరు. అక్కడి నుంచి ఇక ప్రయాణం. మా పాట ఫస్ట్, దాని నుంచి అంత కొంత ఐడియాలజికల్ బ్యాటిల్ సాంగ్స్, ఆ తర్వాత సమాజానికి సంబంధించిన సాంగ్స్ ఎక్కువ చేసుకుంటూ ఈ ప్రయాణం అన్న. అంటే కష్టాల కడవి భావోద్వేగాల మధ్యనే ఈ పాటలు అనేటివి పుట్టుకొస్తుంటాయి. మీకు అలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయన్న, ఒకటని కాదు, చాలా ఉన్నాయి. అంటే దాంట్లో ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్పినట్టు ఈ 2 సాంగ్సే కాకుండా నాకు ఇంకొక ఇష్టమైన సాంగ్ ఉంటుంది. అది అవకాశాలు అందకపోయినా ఆపకు నీ పోయినామని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ చాలా ఇష్టం. సో అది ఎందుకంటే ఒకప్పుడు అవకాశాలు రానప్పుడు, ఇంకా చాలామందికి అవకాశాలు లేనప్పుడు వాళ్ళని చూసి, అండ్ తర్వాత ఆ సందర్భంలో ఈ పాట రాయడం జరిగింది. దండుగా గదిలిన చీమల నడకను చూసి నేర్వాలి ఐకమత్యం, ఎదురెక్కిన చేపల ధైర్యం తెలిసి పెంచరా ఆత్మస్థైర్యం, అంకురమై చిగురించే మొక్కగా ఎదగాలిరాను నిత్యం, ఎగిరే పక్షుల రెక్కల దలిసి విహరించరా సమస్తం, వెనకడుగేసే ఆలోచనల హద్దులు జరగాలి, ఉదయించే సూర్యపు కిరణమల్లెను వెలుగులు వంచాలి, ఈ విశ్వమంతా నీ గెలుపును చూస్తూ నివ్వెరపోవాలి, చరిత్ర పుటలో లిఖిస్తూ నువ్వు శిఖరం కావాలి, అవకాశాలు అందకపోయినా ఆపకు నీ పయనం, అనుక్షణం నీలో జరగాలిరా ఓ మేధో మదనం, గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా, జీవితం అంటేనే ఎగిసిపడిన అలలే కదరా, జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా, ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నేర్వరా. ఇట్లా ఈ పాట చాలా ఇష్టమైన సాంగ్, చాలా ఇష్టంగా నేనే రాసి పాడినటువంటి సాంగ్ అన్న. దీంట్లో ప్రతి లిరిక్ కూడా ఎక్కడ నేను ఎప్పుడు కొంత నర్వస్ అవుతున్నటువంటి ఫీలింగ్లో కానీ, తర్వాత ఎక్కడైనా డౌన్ అవుతున్నామా అనేటువంటి డిసప్పాయింట్ మోడ్లో ఉన్నా కూడా ఈ పాట ఎప్పుడు నేను పాడుకుంటా. తర్వాత అంటే నా ప్లేలిస్ట్లో నెంబర్ 1గా ఉంటుంది అన్న. రెండోది ఏంటంటే ఈ పాట, ప్రత్యేకంగా ఈ పాట ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఉంటారు కదా, ఈ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడేటువంటి పాట ఇది. నాకు దిల్సుఖ్ నగర్ నుంచి అండ్ మన కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి. ఈ పొద్దున వాకింగ్ చేసేటప్పుడు, వాళ్ళ వార్మప్ చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు. ఎందుకంటే దీంట్లో లిరిక్స్ కూడా మొత్తం వాళ్ళ క్యాప్టెడ్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ధ్వని బలికించే డప్పు శబ్దమల్లె వినిపించాలే నీ విజయం, పారే నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం, దీపపు సమురు చూసి నువ్వు నేర్వాలి ప్రసరించేటి సారం, వీచే పవనంలా సాగిపోవాలి నలు దిక్కుల నువ్వు నిరంతరం. ఇట్లా ఈ సాంగ్ చాలా బాగుంటుంది అన్న. అయితే పాఠమతోనే ప్రాణం నాకు చదువులమ్మరా అనే పాటతోనే మీరు వేల్లోకి వచ్చారు. అంటే ఈ పాట రాయడానికి గల సందర్భం ఏంటంటారు? అసలు సందర్భంలో చాలాసార్లు చెప్పిన. అండ్ రెండోది ఏంటంటే, ఈ పేపర్ మీద పెట్టినటువంటి పాట ఏం కాదనేది. అంటే మన జీవితంలో జరిగిన సందర్భాలు, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, వీటన్నిటి తీసుకొని ఆ మనసులో ఉన్నటువంటి భావాలను రాసినటువంటి పాట తప్ప ఇది ఎప్పుడు ఓ పేపర్ మీద పెట్టి బయటకు వచ్చినటువంటి సాంగ్ ఏం కాదు ఇది. ఇప్పటివరకు ఏమేమి చదువుకున్నారు? నాది ఎంఏ ఇంగ్లీష్ అయిపోయిందన్న. ఎంఏ ఇంగ్లీష్ కమ్ బిఎడ్ ఆల్సో డన్.
నా చదువు మొత్తం తొరూరు, మా ప్రాంతం తొరూరు మండలంలో నా బీఎడ్ అయిపోయింది, డిగ్రీ అక్కడే అయిపోయింది. బీఎడ్ నాకు మంచి కాలేజీలో, టాప్ మోస్ట్ కాలేజీలో వస్తే చదువుకోవడానికి అక్కడ వెళ్ళడానికి డబ్బులు కూడా లేకుండే. సో దానివల్ల నేను ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజెస్ అని ఉంటాయి. సెకండ్ ఫేజ్లో నేను కావాల్సుకొని మళ్ళీ మా తొరూరుకి మన నా దగ్గర ఉంటే మనకి ఇంటికి పోవడానికి ఈజీగా ఉంటుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. బీఎడ్ అంటే ఇక చిన్న చిన్న దానికి ప్రాక్టికల్గా పైసలు అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. సో టీచింగ్ ప్రాక్టీస్ కానీ ఇదంతా దగ్గర అవుతుందని చెప్పి మళ్ళీ సెకండ్ ఫేజ్లో నేను తొరూరుకి రావడం జరిగింది. అట్లా ఇంకా నా బీఎడ్ అక్కడ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కేయూ, కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళడం, అక్కడ పీజీ చదువుకోవడం. ఇట్లా నెక్స్ట్ అంటే చదువుతున్న సమయంలోనే మీ పాటలు అనేటివి ఒక వైరల్ గా మారాయి, మీకు ఒక మంచి గుర్తింపు అనేది వచ్చింది. అంటే మీ ఇంత జరుగుతున్న సమయంలో మీ తోటి విద్యార్థులు కానీ మీ అధ్యాపకులు కానీ మిమ్మల్ని ఎట్లా అభినందించారు, వాళ్ళ నుంచి వచ్చిన ప్రశంసలను చూసి మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే అన్న ఇది మంచి ప్రశ్న అనేది. నేను ఎక్కువగా ఈ సాంగ్స్ నుంచి నా బీఎడ్ చదువుతున్నప్పుడు అప్పుడు ప్రతి సందర్భాన్ని తీసుకొని ఒక పాట రాసే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జయశంకర్ సార్ జయంతి వచ్చిందనుకో, ఆ జయశంకర్ సార్ మీద అప్పటికప్పుడు సాంగ్ రాసేది. అది జనగలాల గర్జన అనే ఒక సాంగ్ ఉంటుంది. ఐఎమ్ నాట్ గెటింగ్ దాట్, చాలా రోజులు అవుతుంది. అట్లా ప్రతి సందర్భం చూసి ఒక సాంగ్ రాసేది. మా బీఎడ్ వాళ్ళ మీద కూడా ఒక సాంగ్ రాసిన అప్పుడు మా ఫేర్వెల్ డే అప్పుడు. తర్వాత మాకు సాటర్డే మన కల్చరల్గా ఒక హాఫ్ డే క్లాస్ ఉండేది. సో దాంట్లో ఇంకా క్రియేటివిటీకి సంబంధించిన వర్క్స్ ఎక్కువ జరిగేది. సో అక్కడ ఇంకెక్కువ అట్లా ఉండేది. అంటే పాటలు అద్భుతంగా రాస్తున్న మీ పైన అటు పుస్తకాల ప్రభావం కానీ వ్యక్తుల ప్రభావం కానీ ఏమైనా ఉందా? వ్యక్తుల ప్రభావం ఎక్కువ. పుస్తకాలంటే ఇంకా సమాజంలో చూసేటువంటి దాన్ని దగ్గరగా అనుకోవడం, చూడడం, అట్లా ఎక్కువగా మా అమ్మ దగ్గర అంటే వాళ్ళ చూడడం, వాళ్ళ కష్టం చూడడం. ఎప్పుడైనా కంప్లీట్గా వీళ్ళ కష్టం బంద్ చేసి వీళ్ళు హ్యాపీగా ఉండేటువంటి ఒక ఆ డేస్ వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను. సో దానివల్ల ఇంకా అట్లా రాయాల్సి వచ్చింది. అంటే ఇంత అద్భుతమైన పాటలు రాయడమే కాదు, పాడుతున్నారు కదా, సినిమాలకు సంబంధించిన అవకాశాలు వస్తున్నాయి, ఏదైనా సినిమాకి సంబంధించిన పాడారు? సినిమా యాక్చువల్గా చాలా అప్పుడు వచ్చినాయన్న నేను, కాకపోతే నా దగ్గరికి అవి కొంత నేను వాళ్ళని అప్రోచ్ కాలేకపోయినా. ఆ మధ్యలో నేను బహుజన మూమెంట్లో ఎక్కువగా ఉన్నా, ఇది బీఎస్పీ మూమెంట్లో కొంత ఎక్కువగా ఉండాల్సి వచ్చింది. ఆ ఐడియాలజికల్గా చాలా సాంగ్స్ రాసినాను. ఫర్ ఎగ్జాంపుల్ సావిత్రిబాయి పూలే సాంగ్, ఆ తర్వాత బహుజన జెండా అని ఒక సాంగ్ ఉంటుందని, చాలా రీచబుల్ సాంగ్ అది. ఆ తర్వాత ఇంకా కొంత ఎందుకో ఎక్కడనో ఒకడ అధికారం అనేటువంటిది ఇంపార్టెంట్ అనేటువంటిది నాకు తెలుసు అది. సో నేను కొంత కాన్సీరామ్ ఐడియాలజీ అంతా చదివా. సో దానివల్ల నేను ఈ ఫీల్డ్కి పోలేకపోయినా, కొంచెం వాళ్ళకి అప్రోచ్ అయినా కూడా నేను కలవలేకపోయినా. అది కంప్లీట్ నా మిస్టేకే. ఇప్పుడు ఆ మిస్టేక్ అస్సలే కానియను. ఖచ్చితంగా నేను హ్యావ్ టు గో టు ద సినీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో. ఎదుగుతున్న ఓ యువతరమ అనే ఒక పాట ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో బాగా వినిపించింది. ఆ పాట ఒకసారి మాకోసం. అది ఆ సాంగ్ అది న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాను. అది ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు, ఏండ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, ఆ రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు, కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా, ప్రతి గుండెను గదిలించేలా అడుగేసైవో యోధుడిలా, పేదోళ్ల కల నిజమయ్యేలా నువ్వు గదలాలి రయీనేలా, కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలేయాలే, కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలేయాలే, అభివృద్ధి చేయ పొడిసే పొద్దై యువకులు రాజ్యం ఏలాలే. దీంట్లో ప్రతి లిరిక్ కూడా ఎవరైతే పార్టీలకు అతీతంగా పోటీ చేసేవాళ్ళు, రాజకీయాల్లోకి కంపల్సరీగా రావాలనేటువంటి ఒక థాట్ ఉంటుంది అన్న. కొంత ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడాలి. రాజకీయాలు కూడా మనకు అవసరమే, రాజకీయాలను కూడా మనం శాసించవచ్చు. ఈ రాజకీయం అనేటువంటిది ఏ ఒక్కరి సొత్తు కాదని చెప్పి రాసిన పాట అన్నది. ఒకవైపు చదువు, మరోవైపు పాటలు. ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తారు? అది పాటే అన్న, అంతే పాటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మొన్న నేను ఇటు సమాజంలో మా దోస్తుది ఒక ఇన్సిడెంట్ ఉంటుంది అన్న, దాన్ని చూసి ఒక పాట రాశాను. అది ఇంకా త్వరలో వస్తుంది. అనేక మంది యువత
అటు సినిమాల్లో నటించాలని కానీ పాటలు రాయాలి కానీ పాడాలని కానీ వస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నారు? అమ్మో సూచన ఏం లేదన్నా, మీరు ఎన్నో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ ఉండడం కోసం, అంతేకాకుండా ఒక పాట రాస్తే ఆ పాటకు సంబంధించి గాఢత కానీ దానికి సంబంధించి ప్రతిదీ ఎట్లా తీసుకోవాలంటే పాటలో సోల్ ఉంటే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అన్నది. అంటే నేను చెప్పే పొజిషన్లో ఉండడం లేదు తెలియదు, కానీ సోల్ ఉంటే వెళ్ళిపోతుంది అన్నది. సోల్ ఉంటే కంపల్సరీ వెళ్ళిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ చాలా సాంగ్స్ ఉన్నాయి. అట్లా చాలా సాంగ్స్ చెప్పొచ్చు, ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి, నేను రాశాను. అవన్నీ మీరు అడుగుతున్నా గుర్తొస్తున్నాయి కానీ, బట్ అది త్వరలో వస్తాయి అన్న కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాటమ్మ పాట పాడిన తర్వాత నన్ను ఎవరైతే బాగా అభిమానిస్తున్నారో చాలామంది కొంత నన్ను గుర్తుపడతారు అన్న, వాళ్ళందరికీ ఒక పాట రాయాలనిపించింది. అదేంటంటే, చరితను సృష్టించి నింగిలో చేరిన గొప్ప వాళ్ళ బాట నెంచుకుంటా, త్యాగాల దారిలో నడిసినోళ్ళ జీవితాన్ని పాటగా రాసుకుంటా, ఈ స్థానంలో నిలబెట్టినోళ్ళను నా జన్మంతా నేను మరువనంట, పాటమ్మ గలిపిన ఆత్మీయులను పంచ ప్రాణంగా మదిలోన దాసుకుంటా, ఎనలేని ధైర్యాన్ని దారబోసిన ప్రేమనెప్పటికీ నిలుపుకుంటా, నా గొంతును ఆదరించినోళ్ళందరికీ కోట్ల దండాలు పెట్టుకుంటా. ఇది వాళ్ళకి గ్రాటిట్యూడ్ సాంగ్. ఇప్పుడు దీంట్లో ప్రతి పదం కూడా వాళ్ళకు కనెక్ట్ అవుతానే అనుకుంటున్నా. సో ఇట్లా సోల్ ఉంటే ఏ పాటనే వెళ్తాను. తెలంగాణలో ఉన్న గొప్పతనం ఏంటంటే, తెలంగాణ ప్రజలు చాలా గొప్పోళ్ళు కాబట్టి నేను ఏ పాట రాసినా వాళ్ళంతా హక్కున చేర్చుకున్నారు. నేను ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఇందాక అడిగిన యూనివర్సిటీలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో సాంగ్స్ రాసినాను, బట్ ఏది రికార్డ్ చేయకుంటుని అప్పుడు ఎడ్యుకేషన్లో ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ పాట గుర్తు చేయాలంటే, జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ, సరిగమ పదనిసలో ఇదొక ఉద్యమ వీణ, జాలువారే 10 జిల్లల పాటలకైనా ప్రాణం పోసిందిరా జై తెలంగాణ. అంటే ఈ సరిగమ పదలో ఇదొక ఉద్యమ వీణ అని ఒక కొత్తగా డిఫరెంట్గా పాట రాసినాం. అది రికార్డ్ చేయాలి వాస్తవానికి. సో ఇట్లాంటి చాలా సాంగ్స్ ఉన్నాయన్న, నేను రాసి అప్పటికప్పుడు మర్చిపోయిన సాంగ్స్, పక్కకు పెట్టిన సాంగ్స్, ఎందుకంటే అప్పుడు ఎడ్యుకేషన్లో ఉన్నాము, ఇక దీంట్లో లేకుంటే. సో అట్లాంటి చాలా సాంగ్స్ ఉన్నాయి. మిమ్మల్ని వెలుగులోకి తెచ్చిన పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా అనే పాట మా కోసం. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, వాళ్ళు ఎదురు చూడకుండా బతకాలని మా ఎదలోన తలుసుకున్నాం, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా, పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా, సినిగిన అంగీలాగులేసుకొని బాల్యమంతా గడిపినా, బత్త సంచిల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా, అమ్మ నాన్న వాళ్ళ నెత్తురుని సత్తువగా జల్లయి నన్ను సాదిండ్రు, అమ్మ నాన్న వాళ్ళ నెత్తురుని సత్తువగా జల్లయి నన్ను సాదిండ్రు, 2 చేతుల్లో ఒడిసిన పొక్కుల బాధను గుండెల్లో దాసుకుండ్రు, ఏమిచ్చినా మీరు నముదీర్చలేను ఓ నాన్న, ఏమిచ్చినా మీరు నముదీర్చలేను ఓ నాన్న, ఈ బాధలు బందయ్యే రోజు తెస్తనే నాకు జన్మనిచ్చిన అమ్మా, పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా,
వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. చివరిగా ఒక ప్రశ్న, అవునా? మీ భవిష్యత్ లక్ష్యాలు ఏంటి? భవిష్యత్తులో చాలా ఉన్నాయి అన్న లక్ష్యాలు, ఒక్కటేం లేదు. అంటే 1 by 1 వెళ్ళాలి, మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఇటు సమాజంలో చాలా సాంగ్స్ రాయాలి, నా గొంతు కొంతమందికి యూజ్ కావాలి. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇది రాంబాబు చెప్తుంది, కష్టాల కడల నుంచి తాను వచ్చానని, అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు కాబట్టి ఆ సమస్యల సుడిగుండాలకు సంబంధించిన భావాలనే వ్యక్తపరిచి అద్భుతమైన పాటలు రాయగలిగానని, భవిష్యత్తులోనూ సందేశాత్మకమైనటువంటి పాటలు రాయాలనే తన లక్ష్యమని చెప్తా ఉన్నారు.